would like to thank our director for giving me this wonderful opportunity to be a part of కాలం రాసిన కథలో. అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. మీరు అందరూ వచ్చి టీజర్ లాంచ్ ఈవెంట్కి వచ్చినందుకు మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాము. ఇంకా కాలం రాసిన కథలు అనేది ఇట్ ఈస్ సంథింగ్ లైక్ స్టోరీస్ బై డెస్టినీ, అంటే మీకే తెలుసు ఇంకా. అండ్ హోప్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని. అండ్ మా కో యాక్టర్స్ అందరు కూడా ఎవ్రీవన్ వర్ వెరీ గుడ్ ఎట్ ద మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. కాలం రాసిన కథలు ఒక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నాం. ఇప్పటికే సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, పోస్టర్లు రిలీజ్ అయ్యాయి, మంచి రెస్పాన్స్ వస్తుంది మాకు. అండ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ మా సాగర్ సార్కి, మేము కొత్త వాళ్ళైనా అందరికీ మాకు మంచి అవకాశం ఇచ్చారు. సో ఈ మూవీతో మేము మంచిగా ప్రూవ్ చేసుకోవాలని అయితే ఉన్నాము. సో ఈరోజు టీజర్ లాంచ్ చేశారు. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు మై కో యాక్టర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నమస్సుమాంజలి. ఈరోజు 14th వాలంటీర్ డే సందర్భం, అది కాకుండా హిందువులకి గొప్ప రోజైన వసంత పంచమి అద్భుతమైన రోజున ఈరోజు ట్రైలర్ లాంచింగ్ చేయడం చాలా కంగ్రాచ్యులేషన్. ఎందుకంటే ఈరోజు గొప్ప రోజు. ఈరోజు ఎన్ని సినిమాలు అంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా సినిమాలు ఈరోజు ఓపెన్ అవుతున్నాయి. ఈరోజే ట్రైలర్ లాంచింగ్, ఎవ్రీథింగ్ ఈరోజు ఉన్నాయి. సో నిజంగా ఈ రోజున మంచి టైం చూసుకొని కాలం రాసిన కథలు నిజంగా కూడా చాలా టైటిల్ ఎంత బాగుందో, పిక్చరైజేషన్ కూడా అంత బాగుంది. సూపర్గా పిక్చరైజేషన్ చేశారు. ఆల్ ది బెస్ట్ సాగర్. అండ్ యాక్టర్గా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, సో రైటర్గా నేను నా సినిమాలో పాన్ ఇండియా సినిమా ఇప్పుడు 11 పాత్రలు చేశాను 22 ఇయర్కి. నువ్వు ఫస్ట్ 1 year 2 yearలోనే నువ్వు యాక్టర్, డైరెక్టర్ అన్నీ చేసేసావు. సో అంటే మా ఎక్స్పీరియన్స్ ఏమో 22 year ఎక్స్పీరియన్స్, దాంట్లో మేము ఇక్కడ దాకా వచ్చేసాం. సో గ్రేట్ సాగర్ అండ్ మీ టీం అందరికీ కంగ్రాచ్యులేషన్. సో ఆల్ ది బెస్ట్ చెప్తూ, అండ్ ఇంకా ముఖ్యంగా ఏంటంటే నేను చూడగానే ఫస్ట్ ఫిలిం ఛాంబర్లో ఇంత పెద్ద ఎల్ఈడి పెట్టింది ఫస్ట్ నువ్వే అనుకుంటా. మేము ఎందుకంటే మాది ఉంటుంది, దాంట్లోనే ప్లే అవుతుంది. రాగానే ఆశ్చర్యపోయిన, ఇంత పెద్ద ఎల్ఈడి పెట్టి ఇక్కడ డిస్ప్లే చేస్తారు. మొత్తం ఈ కోఆర్డినేషన్, పబ్లిసిటీ, ఈ సినిమాని ఒక రేంజ్ తీసుకుపోవడానికి వీరబాబు కారణం అని నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన పిఆర్ఓ కాకుండా ఒక న్యూస్ పేపర్ నడుపుతూ ఎవ్రీడే ఉదయం లేవగానే వీరబాబు న్యూస్ పేపర్ ఉంటుంది, ఆల్ సినిమా న్యూస్ వస్తుంది. థ్యాంక్ యూ వీరబాబు. సినిమా ఇండస్ట్రీకి అంటే పిఆర్ఓనే కాకుండా సర్వీస్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ చెప్తూ ఆల్ ది బెస్ట్. అండ్ టీం అందరికీ మీ సినిమా ఒకటే ఎగ్జాంపుల్ అండి. మొన్న విడుదలైన హనుమాన్ మనకి ఒక ఎగ్జాంపుల్. హనుమాన్ అనే సినిమా వస్తే పక్కన పెద్ద పెద్ద స్టార్ల సినిమాలకి జనం వెళ్ళలేదు. ఒక చిన్న సినిమా ఆ రకంగా చూస్తే ఆ కంపారిజన్ జనం వెళ్ళారు. బ్లాక్ బస్టర్ కొన్ని 100 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రపంచం అంతా ఈ రోజుకి ఇంకా ఈరోజు 30వ రోజు అనుకుంటే ఇంకా నడుస్తూ ఉంది. అంటే ప్రజలు సినిమాలో దమ్ముంటే స్టార్ని చూడట్లేదు. నో స్టార్. ఇంతకుముందు స్టార్ ఉంటే సినిమాకి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు స్టార్ చూడట్లేదు. 2 గంటల సినిమాని మనం చూపించగలమా అంటే మాత్రం బ్లాక్ బస్టర్. తక్కువ రేంజ్లో తీసిన బలగం సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. గ్రాఫిక్స్ అండ్ సెంటిమెంట్తో తీసిన హనుమాన్ పెద్ద హిట్ కొట్టింది. ఇది ఇండస్ట్రీలో మనకు ఒక ఎగ్జాంపుల్. అంటే సినిమా తీసినప్పుడు ఈ 2 గంటలు మనం కూర్చోబెట్టగలిగితే చాలు, మనకు స్టార్ అవసరం లేదు. మనమే స్టార్ అని క్రియేట్ చేయొచ్చు. నువ్వే స్టార్ కావచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు అర్మాన్ మెరుగు. ఈ కాలం రాసిన కథ అనే సినిమాకి నేను మ్యూజిక్ చేశానండి. సాంగ్స్ అన్ని చాలా బాగా వచ్చినాయి. అలాగే రిలీజ్ అయిన సాంగ్స్ అన్ని కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు. ఇలాగే యాక్టర్స్ కూడా కొత్త వాళ్ళైనా సరే చాలా బాగా చేశారు. ఎక్స్పీరియన్స్ యాక్టర్ లాగా మంచి చేశారు. ఇందులో అంటే కాలం రాసిన కథలు అంటే ఒక్క కథ కాకుండా కొన్ని కథలు ఉంటాయండి. ఆ కథలు కూడా ఒక్కొక్క కోణంలో ఉంటాయి అన్నమాట. అందరినీ అలరిస్తాయి. లవ్ కానీ, ఎమోషన్ కానీ, ఫ్యామిలీ కానీ, ప్రతిదీ కూడా అందరినీ అలరిస్తున్నాయి. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన సాగర్ గారికి చాలా థ్యాంక్స్ సార్. ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఈ సినిమాకి నావికుడై
శ్రామికుడై, దర్శకుడై, నిర్మాతగా, యాక్టర్గా ఎంఎన్వి సాగర్ గారు ఒక పెద్ద యుద్ధమే చేశారు. ఎందుకంటే 6 కథలు మన చుట్టూ ఉండే కథలే, అది కూడా ప్రేమికుల కథలు. ప్రేమికుల రోజున ఒక అద్భుతంగా లాంచ్ చేయటము. ఈ సినిమాలో నాకు అద్భుతమైన 2 పాటలు ఇచ్చారు. ఆ పాటలు ఎలా ఉంటాయి అంటే, ఆల్రెడీ జనాల్లో 50 కేజెస్ తాజ్మహల్ అని ఒక అమ్మాయి అందాన్ని ఎంత అద్భుతంగా రాపిచ్చారంటే, మళ్ళా మనం 80s 90s ఇళయరాజా మ్యూజిక్లో విన్న మంచు పల్లకి, అభినందన ఇలాంటి అద్భుతమైన పాటల లెక్క ఈ సినిమాలో కాలం రాసిన కథల్లో ప్రతి పాట అలానే ఉంటుంది. ఇంకొకటి డివోషనల్ ఒక సాంగ్ ఉంటుంది. ఈ 6 కథల సమాహారమైన కాలం రాసిన కథల్లోని ప్రతి వ్యక్తి జీవితాన్ని, జనరల్గా ఆ సాంగ్ రిలీజ్ అయినాక ఒక పెద్ద వైరలే అవుతుంది. తలకొక రాత, గడపొక చరిత, ఇట్లా ప్రతి ఒక్క జీవితాలని వడపోసి వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళు పడుతున్న కష్టాలు, మన చుట్టూ జరిగే ప్రేమ కథలే కాలం రాసిన కథలు. ఇది చాలా పెద్ద హిట్ సినిమా అండి. నిజం చెప్పాలంటే పెద్ద సినిమాలకు పోటీ ఇస్తుంది ఒక బలగం, తర్వాత ఒక హనుమాన్. ఈ మధ్య పెద్ద సినిమా సార్ చెప్పినట్టు పెద్ద సినిమా చిన్న సినిమా అని ఏం లేదు. కాలం రాసిన కథలు కూడా ఒక చాలా పెద్ద సినిమా అవుతుంది. ఇందులో ముఖ్యంగా సాగర్ గారు యాక్టింగ్ చూస్తుంటే మళ్ళీ రవితేజ గారిని చూసినట్టుంది, జూనియర్ రవితేజ గారిని చూసినట్టుంది. సార్ చాలా బాగా యాక్ట్ చేశారు. క్లైమాక్స్ లో మీరు చూపించిన సీన్కి ఒక 10 years లో మీరు కూడా పెద్ద స్టార్ అవుతారు. థ్యాంక్ యూ అండి. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు సాగర్ గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మా రిథమ్ స్టూడియోలో జరుగుతుంది. ఈ సినిమాకి నేను డబ్బింగ్ ఇంజనీర్గా పనిచేశాను. అందులో ఏంటంటే ఈ సినిమా కొత్త వాళ్ళందరితో యాక్టింగే కాకుండా డబ్బింగ్ కూడా వాళ్ళే చెప్పుకోవడం జరిగింది. ఈ సినిమా మంచి సక్సెస్ అందించాలని సాగర్ గారికి. నా పేరు అభిలాష్ కోకుపోయినా. అండ్ ఈరోజు మా కాలం రాసిన కథలు టీజర్ లాంచ్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీధర్ సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ స్టేజ్ పైన ఉన్న నా కో ఆర్టిస్ట్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీలో రైటర్ అండ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ శ్రీ సాగర్ సార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ నాకు ఇంత మంచి లీడ్ రోల్ ఇచ్చినందుకు. అండ్ ఆల్రెడీ ఈ మూవీలో రిలీజ్ అయిన లిరికల్ సాంగ్స్ అన్ని యూట్యూబ్లో చాలా మంచి స్పందన వస్తుంది. సో మూవీ కూడా అవుట్పుట్ చాలా బాగుంది. సో మీరందరూ ఈ చిన్న సినిమాని మా యొక్క ఈ ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తారని, ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అండ్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. అండ్ ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చిన మా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఎంఎన్వి సాగర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ మూవీ విషయానికి వస్తే కాలం రాసిన కథల్లో వన్ ఆఫ్ ద లీడ్ ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు ప్రతి ఒక్క యాక్టర్కి ప్రేక్షకుల దేవుళ్ళు అంటారు. అట్లాంటి ప్రేక్షకుల కోసం కొత్త కాన్సెప్ట్తో, మల్టిపుల్ స్టోరీస్తో, మల్టిపుల్ క్యారెక్టర్స్ని పెట్టి ఒక మంచి స్టోరీని క్రియేట్ చేసి ఒక కాలం రాసిన కథలుగా మీ ముందుకు తొందరలో థియేటర్స్లోకి రాబోతుంది. చిన్న చిన్న సినిమాల్ని ఆదరించిన ప్రేక్షకులు ఇలాంటి కొత్త కాన్సెప్ట్తో వచ్చే మూవీస్ని కూడా ఆదరించాలని, మంచి హిట్స్ రావాలని మాకు కూడా. అలాగే ఇప్పుడు కలుసుకున్న మనం మళ్ళీ థియేటర్స్లో తొందరలో కలుసుకోబోతున్నాం. థియేటర్లో మీరు ఇచ్చే సక్సెస్ని బట్టి సక్సెస్ మీట్లో మళ్ళీ మన అందరం కలుసుకోవాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. Hello everyone అండి. First of all, I'm thankful to media friends and all my team members also. And specialగా I want to congratulate or I want to be grateful to my director, producer, Sri MNV Sagar garu, and to all my co-artists who have worked with me in this particular movie. ఈ మూవీ చిన్న మూవీ, కొత్త వాళ్ళతో చేసిన ఒక మూవీ, బట్ స్టిల్ సాగర్ గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్క యాక్టర్ నుండి తనకు కావాల్సిన ఎమోషన్స్ని, తనకు కావాల్సిన యాక్టింగ్ని, టైం లేట్ అయినా పర్లేదు మూవీ అవుట్పుట్ మాత్రం చాలా బాగా రావాలని చెప్పి చాలా చాలా పేషెన్స్తో ఈ మూవీ తీశారండి. అండ్ ఈ మూవీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఛాన్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ మూవీ. థ్యాంక్ యూ అండి. నా పేరు అనిల్ కుమార్ కుమరవెల్లి. ముందుగా ఈరోజు టీజర్ లాంచ్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ, సినిమా పెద్దలకి నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ, SM4 ఫిల్మ్
బ్యానర్ ఆధ్వర్యంలో వస్తున్నటువంటి ఎంఎన్వి సాగర్ గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా కాలం రాసిన కథలు. సార్ నాకు ఇందులో ఒక అద్భుతమైన ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. సో సార్తో జర్నీ చాలా హ్యాపీగా ఉంది. సో మాలాంటి కొత్త వాళ్ళందరికీ ఇటువంటి అవకాశాలు ఇవ్వడం కూడా మా యొక్క అదృష్టంగా భావించాలి మేము. సో ఇలాంటి టీంలో ఉన్న వాళ్ళందరూ కొత్త వాళ్ళే. సో సార్ ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు, స్టోరీ విషయంలో కావచ్చు, తర్వాత ప్రతి ఒక్క పార్ట్ ప్రతి ఒక్క బిట్ చాలా ఇంపార్టెంట్ గా మళ్ళీ తనకు రావాలన్నటువంటి స్టోరీ తగ్గట్టు ఏదైతే డైలాగ్ పరంగా కావచ్చు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సో మీరు ఏదైనా సక్సెస్ఫుల్ చేయాలంటే అది ప్రేక్షకుల చేతిలోనే ఉంది. సో మీకోసం ఇవాళ టీజర్ లాంచ్ ఏదైతే ఉందో February 14th. సో చాలా అద్భుతంగా ఉంటుంది, స్టోరీ అండ్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మళ్ళీ మనం అప్కమింగ్ డేస్ లో రిలీజ్ కాబోతుంది థియేటర్లో. మళ్ళీ సక్సెస్ఫుల్ మీట్ లో కలుసుకుందాం. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి సాగర్ గారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు హరి. ముందుగా ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్. నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ దిస్ ఈస్ ద ఫస్ట్ మూవీ ఐ డిడ్ యాజ్ అ లీడ్ క్యారెక్టర్. హీ ట్రస్టెడ్ ఇన్ మీ అండ్ హీ గేవ్ మీ దట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అన్న. సో యా, అండ్ థ్యాంక్ యూ ఫర్ ద మీడియా పీపుల్ హూ ఆర్ హియర్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ఐ వాంట్ టాక్ అబౌట్ ద స్టోరీ. సో స్టోరీ వచ్చేసి ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ జనరేషన్ పీపుల్కి లైక్ టుడేస్ ఆడియన్స్ విల్ డెఫినెట్లీ లైక్ దట్ స్టోరీ. ఇదే మూవీ నాకు తెలిసి 10 years ముందు వచ్చి ఉంటే పీపుల్ వుడెంట్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. బట్ టుడేస్ ఆడియన్స్ విల్ యాక్సెప్ట్ ఇట్. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంది. సో యా, థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రవితేజ. మొదటిగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. మమ్మల్ని ఎంతో నమ్మి ఈ క్యారెక్టర్లు ఇచ్చిన మా అన్న ఎంఎన్వి సాగర్ గారికి మరొకసారి నమస్కారం చెప్తున్నాను. థ్యాంక్స్ అన్న. ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్, రైటర్ అన్నీ ఆయనే యాక్టర్ అన్నీ ఆయనే. అసలు ఏం చూపించాలో కథలో, ఎంత తీసుకోవాలో, ఎంత లాగాలో ఒక్కొక్క క్యారెక్టర్ నుండి అంత తీసుకున్నారు. అంత బాగా చేయించు, అంత బాగా వచ్చింది సినిమా. డబ్బులు ఎంత ఖర్చు అయినా ఆలోచించకుండా మంచిగా సినిమా వచ్చింది. అలాగే ప్రేక్షక దేవుళ్ళు కూడా ఒక సినిమా బాగుందంటే ఎంత దూరమైన వెళ్తారో, తెలుగు తమిళ హిందీ ఏమి చూడరు. మంచి సినిమా అయితే మంచిగా చూస్తారు, ఆదరిస్తారు. అలాగే మమ్మల్ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులు, పేపర్ మీడియా, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా అందరు ఇక్కడికి వచ్చేసినందుకు సంతోషం. ఈ సినిమా టైటిల్ కాలం రాసిన కథలు. కాలము కథలు రాస్తాయి, జీవితాలు మారుస్తాయి. మన దిక్యూచి, మన యాంబిషన్, మన సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఒకటి అవుదామని వస్తాం, కానీ కాలం ఇంకేదో ఎటువైపో తీసుకెళ్తుంటాయి. మీలో కూడా చాలామంది డైరెక్టర్లు అవ్వాలని, హీరోలు అవ్వాలని వచ్చుంటారు, కానీ కాలం ఏం చేస్తుంది, మిమ్మల్ని మారుస్తుంది. సో ఇలాంటి టైటిల్ పెట్టిన మన సాగర్ గారు చాలా గ్రేట్ అండి. సో ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఈ కాలం రాసిన కథలు కంచరపాలెం లాగా పెద్ద హిట్ అవుద్దని నేను ఊహిస్తున్నాను. అది నిజంగా జరగాలని కూడా కోరుకుంటాను. తర్వాత ఈయనకు ఒక పెద్ద అసెట్ ఏంటంటే లక్కీ హ్యాండ్ వీరబాబు గారు అని ఒక ఆయన ఉన్నారు ఇక్కడ. ఆయన ఈ రోజుల్లో బస్ స్టాప్ ఆయన చేసాడంటే ఆ సినిమా హిట్టే. మంచిగా డైరెక్షన్కి ఈయనను సినిమాకి డైరెక్షన్ ఏం చేసినా ఆయన్ను సినిమా రిలీజ్కి వాటికి మంచి డైరెక్షన్ వీరబాబు గారి డైరెక్షన్లో సమ్మర్ స్టార్టింగ్లో వస్తే మంచి ఓపెనింగ్స్ వస్తుంది, మంచి బిజినెస్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. డిజిటల్ మీడియాలో ప్రమోషన్ పెంచుకోండి. మిగతావి చాలా ఉంటాయి, వాల్ పోస్టులని అవన్నీ ఇవన్నీ. అన్నిటికన్నా ఈరోజు పవర్ఫుల్, ప్రతి ఒక్క ఇంట్లో మినిమం 1 hour తక్కువ ఎవ్వరూ ఫోన్ పట్టుకోకుండా ఉండట్లేదు. సో వాళ్ళ దగ్గర జీవితంలో ఫోన్ అనేది ఒకప్పుడు సౌకర్యం, ఈరోజు వ్యసనం అయిపోయింది. దానికి మనం ఏం చేయలేం, అది కూడా కాలమే రాసింది. కాబట్టి మనం కాలం రాసిన కథలే కాదు, జీవితాలు కూడా ఎన్నో చూస్తుంటాం. కాబట్టి ఇతను తీసుకున్నటువంటి టైటిల్ కూడా అద్భుతంగా ఉంది. అలాగే తాజ్ మహల్ 50 kilos అన్నారు, మీరేనండి? 50 kilos కాదండి, ఎక్కువ ఉంటుంది. అలాగే సినిమా సక్సెస్ కూడా ఎక్కువ ఉంటుందని ఊహిద్దాము. సో ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టులకి అందరికీ ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్.
ముఖ్యంగా యాంకర్ గారు బాగా చేశారండి. ఆవిడకి కూడా బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నాకు వీరబాబు గారి ద్వారా ఇక్కడ వచ్చాను. యాక్చువల్గా ఈరోజు ప్రభాస్ గారి సెట్కి వెళ్ళాల్సి ఉండే నేను అల్యూమినియం ఫ్యాక్ట్లో, అయినా కూడా వీరబాబు గారు చెప్పంగానే ఇక్కడ వచ్చాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా